ఇందిరమ్మ ఇండ్లు అనేది మంచి పథకం. దీని ద్వారా పేదలకు మంచి ఇళ్లు సొంతమవుతుంది. ఇలాంటి పథకాన్ని పేదలు తప్పక ఉపయోగించుకోవాలి. కొన్ని సాధక బాధకాలు ఉన్నా ఎలాగోలా సొంత ఇళ్లు దక్కించుకోవాలి. లేదంటే అక్రమార్కులు పొందే ప్రమాదముంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఓ ప్లాన్ ప్రకారం అమలు చేయాలనుకుంటోంది. ఎందుకంటే ఈ పథకం తమకు బాగా మైలేజిస్తుందని, ఇళ్లు పొందేవారంతా తమ పార్టీతోనే ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఈ పథకం ప్రస్తుతం గ్రామాల్లో స్థలాలు ఉన్నవారికి అమలవుతోంది. అయితే దీన్ని హైదరాబాద్తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా ప్రభుత్వం అమలు చేయబోతోంది. సిటీలలో G+3 విధానంలో నిర్మించే ఈ ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో 3 అంతస్తులు ఉంటాయి. అంటే అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతుంది. ఇలా హైదరాబాద్లో 16 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. అక్కడ పేదలు నివసిస్తున్నారు. వారు నివసించే ప్రాంతాల్లోనే అపార్ట్మెంట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ ప్లాన్ అమలుకు ప్రయత్నిస్తుంటే కొన్ని ప్రాంతాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. వీటిలో స్థల వివాదాలు, ఆక్రమణలు, కోర్టు కేసుల వంటివి ఉన్నాయి. వాటిని త్వరగా పరిష్కరించేలా చేసి అప్పుడు ఇళ్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అందువల్ల ఏ వివాదాలు లేని స్థలాల్లో ముందుగా అపార్ట్మెంట్ల నిర్మాణం మొదలవుతుంది. మరోవైపు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. సొంత స్థలాలు ఉన్నవారు ప్రభుత్వం నుంచి తొలి విడత మనీ పొందుతూ ఇళ్లు నిర్మించుకుంటుంటే మరికొందరు ఇప్పుడిప్పుడే పునాది వేసుకుంటున్నారు. అక్కడ ఈ కార్యక్రమం జోరుగా అమలవుతోంది. అందుకే నెక్స్ట్ సిటీలు, పట్టణాలకు దీన్ని విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సిటీలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అనుకూలమైన ప్రదేశాల్లో అధికారులు త్వరలో సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో స్థానికంగా ఉంటున్న పేదల్ని కలుస్తారు. వారి పేర్లు, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వివరాలు తెలుసుకుంటారు. అలాగే వారి ఆధార్, మొబైల్ నంబర్ వివరాలు కూడా సేకరిస్తారు. తద్వారా వారికి అదే ప్రాంతంలో అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా రంగంలోకి దిగుతున్నారు. వారు కూడా ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన అనుమతులిచ్చేందుకు తగిన పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయా అనేది పరిశీలిస్తారు. ఒక్కో అపార్ట్మెంట్ నిర్మాణానికి 500 గజాల స్థలం అవసరమని అనుకుంటున్నారు. అలాగే రోడ్లు, డ్రైనేజీ వంటివి కూడా అవసరం. వాటికి ప్రత్యేకంగా స్థలం కేటాయించాలి. ఇలాంటి లెక్కలన్నీ ఇప్పుడు వేస్తున్నారు. GHMC పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున మొత్తం 84,000 ఇళ్లను నిర్మించాలనే ప్లానుంది. అయితే ఈ ఇళ్లను విడివిడిగా కాకుండా అపార్ట్మెంట్లుగా నిర్మిస్తారు. తద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ మంది నివసించేందుకు వీలవుతుంది. సిటీలలో స్థలాలు దొరకడమే కష్టం కాబట్టి అపార్ట్మెంట్లను నిర్మించడమే సరైన చర్య అని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్తో పాటు మిగతా నగరాలు, పట్టణాల్లో కూడా ప్రాంతాల గుర్తింపు జరుగుతోంది. అది పూర్తవ్వగానే సర్వేలు మొదలు పెడతారు. అవి అయిపోయాక ఇళ్ల నిర్మాణం మొదలవుతుంది. ఇదంతా జరగడానికి మరో 2 లేదా 3 నెలలు పట్టొచ్చు. అయితే కొత్త లబ్ధిదారులు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి ఇంకా ప్రభుత్వ వెబ్సైట్ ఏదీ అందుబాటులోకి రాలేదు. ఇందిరమ్మ ఇండ్ల యాప్లో అధికారులు లబ్ధిదారుల పేర్లను నమోదు చేసే అవకాశం ఉంది.